విజయ్ దేవరకొండ గారిది ఆ యాక్టింగ్కి ఒక సపరేట్ బ్రాండ్ ఉంది మార్కెట్లో. సో దాన్ని మీరు ఇమిటేట్ చేస్తున్నారా అని కొన్ని కొన్ని డైలాగ్స్లో కానీ ఇందులో సోషల్ మీడియాలో వచ్చినాయి. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఆయన డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఆయన ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని లేదంటే ఇమిటేట్ చేస్తున్నట్టు ఉంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇమిటేషన్ అంటే మీరు వాయిస్లో అంటుండ్రా లేకపోతే యాక్టింగ్? వాయిస్ డైలెక్ట్ కానివ్వండి, యాక్టింగ్ మాడ్యులేషన్ కానివ్వండి, వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ పెర్ఫార్మెన్స్ కానివ్వండి, అన్నీ అలా అనిపిస్తున్నాయి అని అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్? మీకు అనిపిస్తున్నాయా? చెక్ యా. సో బేసిక్లీ వాయిస్ నాకు ఎందుకో ఈ వాయిస్ గురించి చాలామంది అడుగుతున్నారు. వాయిస్ కల్చర్ సేమ్ ఉంటుంది, సేమ్ అట్లనే డెలివరీ ఉంటుంది, టీజర్లో విన్నప్పుడు మీ వాయిస్ సేమ్ అలానే ఉంటుంది అని చాలామంది అంటున్నారు. మొన్న ఇంటర్వ్యూలు చేసిన లైన్గా 2 రోజులు ఇంటర్వ్యూలు ఎంతమంది అడిగారు కదా. సో ఐ డోంట్ నో ది ఆన్సర్ టు దట్. నేను ఏం చేయాలి ఇప్పుడు విజయ్ ఫోన్ చేస్తే ఇద్దరు ఒకేసారి మాట్లాడుతుంటే మనకు క్లారిటీ వస్తుంది. అంటే మీరు అడిగితే సరిపోద్ది కదా, నేను నీలా యాక్ట్ చేస్తున్నానా బ్రో అని చెప్పి అడిగేస్తే ఆయన చెప్తాడు కదా, అవును లేదు అని ఆయన చెప్పేస్తే సరిపోద్ది. నాకు తెలియదు, షూటింగ్లో ఉన్నాడేమో. Put on mic. Basically, the question that I'm continuously getting asked from last 2-3 days and ఇప్పుడు కూడా అడుగుతున్నారు. You're on speaker. ప్రెస్ మీట్లో ఇట్లా వాయిస్ ఏముంది, నేను ఇమిటేట్ చేస్తున్నా అంట. నేను ఏంది ఈ సంగతి, మీ ఒపీనియన్ ఏంటి అని నన్ను అడుగుతుర్రు. నాకు తెలియదు, మా అన్ననే చెప్తాడని నేను చెప్పిన. కొంచెం ఒకలాగానే ఉంటుంది. అది చిన్నప్పుడు రియలైజ్ అయినాం. మా మమ్మీ అని పిలవగానే మమ్మీ నేనా చిన్నోడా అని మమ్మీకే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మాకు అది అర్థమైంది. ఆ తర్వాత దాన్ని చాలా రకాలుగా వాడినాం. ఫ్రెండ్స్ ని ప్రాంక్ చేయడానికి, గర్ల్ ఫ్రెండ్స్ ని ప్రాంక్ చేయడానికి. నేను వీడిని డబ్బింగ్ కూడా పంపిద్దామని చాలా ట్రై చేస్తే కదరా ఒక సినిమా. సో కాదు విజయ్ గారు, ఏంది మా అన్నతో ప్రెస్ మీటా ఏంది ఇప్పుడు? మా సినిమా ఇది. విజయ్ గారు ఏంటి క్వశ్చన్? విజయ్ గారు క్వశ్చన్ ఏంటంటే, మీరు గమ్ గమ్ గణేష్ ట్రైలర్ చూసారా? నేను ఇప్పుడే చూసి ఇప్పుడే మా టీమ్ కి మెసేజ్ పెట్టిన పోస్ట్ చేయమని. ఎలా అనిపించింది మీకు? ఎంజాయ్ చేసిన, చాలా చాలా ఫన్ అనిపించింది. ఆ కన్ఫ్యూజన్, కేయాస్, కామెడీ, తర్వాత ఆనంద్ యాజ్ అ పర్ఫార్మర్. అంటే ఐ ఫీల్ ప్రౌడ్. తమ్ముడు మంచిగా చేస్తుండు, వాడే మొత్తం చూసుకుంటుండు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. వెయిటింగ్. మీరు ప్రాంక్ చేసిన ఆ లవర్ ఎవరు? ఆమె రియాక్షన్ ఏంటి? ఆమె రియాక్షన్ అంటే మీరు చేశారా, ఆయన చేశాడా? ఆయన లవర్ని మీరు చేశారా, మీ లవర్ని ఆయన చేశాడా? నాకు లవర్ లేరండి. అంటే మీరు యు అండర్స్టాండ్ ద క్వశ్చన్? నాకు ఇంపేర్లే క్లియర్ గా మళ్ళీ చెప్పండి ఒకసారి. అంటే ఫ్రాంక్ ఎవరిని చేశారు, ఎవరిని చేశారు, వాళ్ళ రియాక్షన్ ఏంటి? అదే గర్ల్ ఫ్రెండ్ ఫ్రాంక్ చేశారన్నారు కదా, ఎవరు గర్ల్ ఫ్రెండ్, ఎవరు చేశారు, ఎవరు ప్రాంక్ చేశారు, వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఆల్మోస్ట్ నా కాలేజ్ అప్పటి నుంచి ఎనీ టైం నేను రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ప్రతిసారి ఆనంద్ ఈ ప్రాంక్లు చేస్తుంటాడు. నా ఫోన్ తీసుకొని వాట్సాప్ లో వాయిస్ నోట్లు రాగానే వాయిస్, లేకపోతే ముందు వాయిస్ నోట్లు లేకపోతుండే, ఫోన్ కాల్ వస్తే ఊరికేనే ఆనంద్ ఎత్తి మాట్లాడి అట్లా ఊరికే ప్రాంక్ చేసేటోళ్ళు. విజయ్ గారు లాస్ట్ బేబీ ప్రీమియర్ కి మీరు వచ్చారు. సో అది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. గమ్ గమ్ గణేష్కి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందంట?
ఐ వుడ్ లవ్ టు, కాకపోతే నేను వైజాగ్ లో షూటింగ్ లో ఉన్నా. ఏం షూటింగ్ అండి? ఇంకా చాలు, ఆడియన్స్ అడగమన్నారు. మీరు వాయిస్ గురించి అడిగి ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు. ఇస్ ఇట్ ఆల్ ప్రెస్ అడుగుతుందా ఈ క్వశ్చన్ లో, ఆర్ ద హోస్ట్ యాంకర్ అడుగుతున్నా? యాంకర్ విల్ ఆస్క్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఐ థింక్. ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. ప్రెస్ ఓన్లీ ఈజ్ ఆస్కింగ్ అన్న. 1 second. థ్యాంక్ యూ విజయ్. దే గాట్ క్లారిటీ ఐ థింక్. యా, 1 second, you only tell. అందరికి బిగ్ బిగ్ హగ్స్, లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ విజయ్. ఐల్ కాల్ యూ ఇన్ సమ్ టైమ్. ఆనంద్ గారు, యా, ఇట్స్ దిస్ సైడ్. గమ్ గమ్ గణేష టైటిల్లోనే చాలా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. సో ట్రైలర్ కూడా చాలా హిలరీస్గా ఉంది. సో మీరు పాస్ట్ మూవీ మీకు బేబీ అనేది చాలా కల్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు మొత్తం ఇండస్ట్రీలోనే. సో అది చాలా ఎమోషనల్ మూవీ అది. సో దాంతో కంపేర్ చేసుకుంటే డిఫరెంట్గా కామెడీ ట్రై చేశారు ఈసారి. సో దాని మీద ఇది ఎలా కంపేర్ చేసుకుంటే ఆడియన్స్ ఖచ్చితంగా దాన్ని చూస్తారు కదా, బేబీతో కంపేర్ చేస్తారు నెక్స్ట్ ఏ వచ్చినా సరే మూవీతో. అంటే ఆడియన్స్ అలా చూస్తారా నాకు తెలియదు. అంటే ప్రతి సినిమా అంటే బేబీ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది నాకు తెలుసు. ఎందుకంటే మొన్న చిత్తూరుకి వెళ్ళినప్పుడు కూడా చాలామంది బేబీ గురించి చాలా ఫ్రెష్ ఉంది వాళ్ళ మైండ్స్లో. కానీ జాన్రా మనం టీజర్ ట్రైలర్ ద్వారా ఆ జాన్రా ఆ క్యారెక్టర్ అవన్నీ చూపిస్తున్నాం కదా. అండ్ ఫస్ట్ 10 minutesలోనే మీకు అర్థమైపోతుంది ఎలాంటి సినిమా చూడబోతున్నారు అనేది. సో ఐ థింక్ దే విల్ వాచ్ ఇట్ ఫార్ దిస్ ఫిలిం. ఈ సినిమా కామెడీ కోసం, ఈ సినిమా ట్విస్ట్ అండ్ టర్న్ల కోసం. ఒక 10 minutes తర్వాత ఆ బేబీ ఇమేజ్, ఎందుకంటే నా లుక్ కూడా చాలా డిఫరెంట్ అబ్బా. సో అది మర్చిపోతారని నేను అనుకుంటాను. ఓకే, యాజ్ అన్ యాక్టర్గా ఒక యాక్టర్ అనే వాళ్ళు యాక్షన్ చేయడం ఈజీ, కానీ కామెడీ చేయడం అనేది టఫ్గా ఉంటుంది. సో ఈ మూవీలో మీరు కామెడీ ట్రై చేశారు కదా, సో ఎలా బ్యాలెన్స్ చేస్తారు యాక్షన్ ప్లస్ కామెడీని? నాది చాలా సటిల్ కామెడీ ఉంటుంది దీంట్లో. అది క్రాక్ చేయడానికి కొంచెం కష్టమైంది. నేను ఉదయ్తో మన ఇమాన్యుయల్తో చాలా వర్క్ చేసిన, ఆల్రెడీ చెప్పినా కదా. అండ్ ఈ సినిమాలో కామెడీ నేను ఒక్కడనే చేయట్లేదు, చాలామంది ఈవెన్ మన నయన్ చేస్తున్న ఒక చిన్న బిహేవియర్లో కూడా కామెడీ ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ ద్వారా ఒక కామిక్ వేలో కన్వే చేయబోతున్నాం అనేది ట్రైలర్లో అర్థమవుతుంది. సో ఐ థింక్ దట్ కామెడీ విల్ కమ్ అక్రాస్ అండ్ యూ ఆల్ లవ్ ద ఫిల్మ్. ఆనంద్ గారు బేబీలో ఒక కల్ట్ డైలాగ్ అనేది క్రియేట్ చేశారు, అది నా పిల్ల అని చెప్పేసి. ఇందులో కూడా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అండ్ ఆ డైలాగ్ ఒకసారి చెప్తే బాగుంటుంది. అంటే